ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఈ దినం కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ అద్భుత సమయం కొరకు దేవుని స్తోత్రాలు. మీ అందరి హృదయపూర్వక వందనాలు. సో టుడే ఆల్సో దిస్ ఈజ్ వండర్ఫుల్ డే అండ్ టైమ్ టు వర్షిప్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. I welcome you for this wonderful time. Everyone, come and let's worship the Lord today also. ప్రార్థనతో ఈ యొక్క సహవాసాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఇదేను కొన్ని సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం కొరకు స్తోత్రాలు. ఇదేను కొన్ని నీళ్ళు ఆనందించినట్లుగా సహాయం చేయండి. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి ప్రభువా. ప్రతి ఆటంకాలు తొలగించము, దురాత్మ శక్తులను గద్దించండి, దైవ శక్తులను గద్దించండి. ఈ దినం కూడా ప్రభువా ఏ ఆటంకాలు లేకుండా సహాయం చేయండి ప్రభువా. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆటంకం నాయన ఈ మైక్ ద్వారా ప్రభువా, ఇది లేకుండా తండ్రి ఒక సిస్టంగా ఒక చక్కగా ప్రభువా నేను ఆరాధించినట్లుగా సహాయం చేయండి. ఒక క్రమంలో ఒక పద్ధతిలో నాయన ప్రభువా నేను గణపరచడానికి, రికార్డ్ చేయడానికి, లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి సహాయం చేయండి. ఏకీవిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినం ఎంతమంది అయితే వారి హృదయాల్లో, వారి జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోల్పోయి ఉన్నారో అట్టి బిడ్డలను దర్శించండి, వారి హృదయాలను దర్శించండి, వారి అంతరంగాలను దర్శించండి ప్రభువా. నీ బలమైనటువంటి సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన దుష్టుడు కార్యాలు విరగొట్టండి. ఎంతమంది జీవితాలు ప్రభువా శాంతి లేక, సమాధానం లేక, ఆనందం లేకున్నారు అట్టి బిడ్డను దర్శించండి. ఇదను కూడా పరిశుద్ధాత్ముడా నీ కాపుదల దయచేయండి. నీ బలమైన అభిషేకపు ఆత్మను కుమ్మరించండి. దురాత్మను, దైవ చీకటి శక్తులను గద్దించండి, చీకటి ఆత్మను గద్దించండి, అపవిత్ర ఆత్మను గద్దించండి, అల్లరి శక్తులను గద్దించండి. నీచమైన శక్తులు, నికృష్టమైన శక్తులు, పాపిష్టి ఆత్మలు, బలహీనపరిచే ఆత్మలు, కృంగదీసే ఆత్మలు, ఈ సన్నిధిలో ఆనందించని కూడా చేసేటువంటి ఆత్మల్ని, నేను ఆరాధించని కూడా చేసేటువంటి దురాత్మలకు గద్దిస్తూ ఉన్నాం. యేసు నామములో ప్రభువా, ఈ భూమి మీద నాయన నిజమైనటువంటి శాంతి, సమాధానం నీలోనే ఉన్నది తండ్రి, నీ వాక్యములోనే ఉన్నది. నీ వాక్యములు ఆనందించినట్లుగా సహాయం చేయండి. విడుదల దయచేయండి. ఆత్మతో నింపండి, బలముతో నింపండి, అభిషేకముతో దీవించండి ప్రభువా. ఈ దిన దీవులతో నింపమని, మహిమ పొందమని, ఆదరించమని, కృప చూపమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించుదాం పిల్లారా. అద్భుతమైన దేవుని సన్నిధి, దేవుని కృప మన హృదయాల్లో, మన అంతరంగాలు సమృద్ధిగా నిలిచి ఫలించినట్లుగా, దేవుని కొరకు మనం వర్ధిల్లినట్లుగా దేవుని ఆత్మాభిషేకాన్ని ఆహ్వానించుకున్నాం. ఒక పాట పాడి ప్రభు నామాన్ని గణపరచుదాం. దేవుని స్తోత్ర. ఒక పాటని నేను ఒక పాట పాడాలని మరి దినం ప్రేరేపించబడి ఉండగా ఆ పాట మీకు కూడా విడుదల కలుగు చేయాలని నేను ప్రభువుని మరి ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఆనందం సంతోషమే దేవుని సన్నిధానంలో అనేటువంటి పాటను పాడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. ఈ దినం కూడా యేసయ్య సన్నిధిలో ఎంతో ఆనందం ఉంది. యేసయ్యను ఆరాధించకుండా చేయాలనేది దుష్టుని యొక్క కార్యాలు. మరి ఇలాంటి ఆటంకాలు వస్తున్నప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషించకూడదు. మంచి జరుగుతుంది, బాగా జరుగుతుంది, మైక్ పని చేయట్లేదు, చక్కగా ప్రభువుని స్తుతించడానికి మనకి ఈ దినం ఫ్రీ సెలవు అనేటువంటి సాతానుడు ఆనందిస్తాడు. ఇలాంటి మైకులు పని చేయనప్పుడు, మరి దాంతో మనం పోరాడుతున్నప్పుడు దుష్టునితో కొంతమందికి ఆనందం ఉంటుంది. ఇది ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఆనందించడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి ఆనందం ఉంటుంది. కానీ దేవునిలో విడుదల కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో ఆనందిస్తారు, అలాగే ప్రార్థన చేస్తారు. ఆటంకాలు ఉండకూడదని. ఆటంకాలు వస్తుంటే ప్రార్థన ఆగిపోతే కొంతమంది సంతోషం, ప్రార్థన లేకపోతే కొంతమంది సంతోషం. కొన్ని విలేజెస్కి నేను వెళుతూ ఉన్నప్పుడు ప్రార్థన లేకపోతే, అక్కడ వాక్యం ప్రకటించకపోతే వాళ్ళకి ఎంతో సంతోషం ఉంటుంది. కొంతమంది ఏం జరుగుతుంది ఏంటి విందామనేటువంటి రీతిలో వస్తారు. కానీ కొంతమంది ఇది ఎలాగ ఆఫ్ చేయాలి, ఎలాగ ప్రార్థన జరపడం చేయాలి అని కొంతమంది చూస్తూ ఉంటారు. సో పిల్లారా,
దేవుని వాక్యం ప్రకటించకపోతే, దేవుని స్తుతించకపోతే మనకు విడుదల దొరకదు, ఆనందం దొరకదు. ఏదైనా కూడా దేవుని యొక్క ఆనందం, దేవుని శాంతి, దేవుని సమాధానం మనల్ని ఏలుబడి చేయనట్లుగా ప్రభువులో మనం ఆనందించుదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే ప్రియుని సముఖములో. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. పాపమెల్లా తొలగెన్, రోగమెల్లా తీరెన్ యేసుని రక్తములో. క్రీస్తునందు జీవం, కృపతో విమోచన, పరిశుద్ధ ఆత్మలో. పాపమెల్లా తొలగెన్, రోగమెల్లా తీరెన్ యేసుని రక్తములో. క్రీస్తునందు జీవం, కృపతో విమోచన, పరిశుద్ధ ఆత్మతో. ఆనందం సంతోషమే యేసుని సన్నిధిలో. ఆనందం సంతోషమే యేసుని సన్నిధిలో. దేవుడెల్లప్పుడు నివసించు దైవం, ఆలయం నేనేగా. దేవుడెల్లప్పుడు నివసించు దైవం, ఆలయం నేనేగా. ఆత్మను నింపి వరముల నీచెన్ ఆశ్చర్యమాశ్చర్యమే. ఆత్మను నింపి వరముల నీచెన్ ఆశ్చర్యమాశ్చర్యమే. ఆనందం సంతోషమే యేసుని సన్నిధిలో. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. శక్తిగల యేసు జీవించు దైవం, జయ విజయమిచెను. ఏకంగా కూడి హోసన్న పాడి జయధ్వజమెత్తెదము. శక్తిగల యేసు జీవించు దైవం, జయ విజయమిచెను. ఏకంగా కూడి హోసన్న పాడి జయధ్వజమెత్తెదము. ఆనందం సంతోషమే యేసుని సన్నిధిలో. ఆనందం సంతోషమే యేసుని సన్నిధిలో. బోరాధ్వనితో దూతలతోను యేసు రానై ఉండే. రెప్పపాటున మార్పును నొంది మహిమలో ఉండెదను. బోరాధ్వనితో దూతలతోను యేసు రానై ఉండే. రెప్పపాటున మార్పును పొంది మహిమలో ఉండేదము. ఆనందం సంతోషమే యేసుని సన్నిధిలో. ఆనందం సంతోషమే యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే ప్రియుని సముఖములో. ఆనందం ఆనందమే నా ప్రియుని సముఖములో. ఆనందం సంతోషమే యేసుని సన్నిధిలో. ఆనందం సంతోషమే యేసుని సన్నిధిలో. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో దేవుని యొక్క సన్నిధిలో మనకు ఆనందం ఉంది పిల్లారా. దేవునిలో మనం ఎప్పుడైతే ఆనందిస్తూ ఉంటామో, ప్రభువులో మనం ఆనందిస్తూ ఉంటామో, అప్పుడే దేవుడు మనల్ని ఆయన శాంతితో, ఆయన సమాధానంతో నింపుతాడు. ఏదైనా కూడా మన ప్రభువులో ఆనందించినట్లుగా, దేవుణ్ణి గణపరచున్నట్లుగా దేవుని సన్నిధానం మన మధ్యలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఇదేనో కూడా దేవుని మనం గణపరచున్నట్లుగా, ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన సహవాసం కొరకు
ఈ దినం కొరకు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వందనాలు తండ్రి. ఈ దినం కొరకు స్తోత్రాలు, ఈ సమయం కొరకు స్తోత్రాలు, నీ సన్నిధి కొరకు స్తోత్రాలు, నీ కృప కొరకు, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం మా మధ్యలో ఉన్నందుకే వందనాలు ప్రభువా. దేవా తండ్రి, ఈ దినం కూడా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు, భూమి మీద ఉన్నటువంటి ప్రభువా, ప్రతి ప్రార్థనా స్థలాలు, ఆరాధన స్థలాలన్నిటిని బట్టి వందనాలు ప్రభువా. రేపటి దినం తండ్రి జరగబోయే ఆరాధన కొరకు వందనాలు. రేపటి దినం ప్రభువా, ప్రతి ఆరాధన స్థలాన్ని అభిషేకించండి దేవా, సిద్ధపరచండి ప్రభువా. ఈ సన్నిధిలో నిన్ను స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా, ఘనపరచినట్లుగా బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రత్యేకమైన నీ సన్నిధిని నింపమని ప్రార్థిస్తున్నా. నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. ప్రతి దురాత్మను గద్దించమని ప్రార్థిస్తున్నా. దైవాత్మను గద్దించండి, చీకటాత్మను గద్దించండి ప్రభు. అనేకులుగా కూడి ప్రభు నిన్ను ఆరాధించినట్లుగా, నిన్ను ఘనపరచునట్లుగా తండ్రి నీ సన్నిధిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. బలమైన ఆత్మాభిషేకాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. దురాత్మ శక్తులు, దైవ శక్తులు, చీకటి ఆత్మలు యేసు నామములో గద్దించబడునుగాక. చీకటి ఆత్మలు యేసు నామములో గద్దించబడునుగాక. అపవిత్ర ఆత్మలు యేసు నామములో గద్దించబడునుగాక. అల్లరి శక్తులు యేసు నామములో గద్దించబడునుగాక. ప్రతి విధమైనటువంటి ప్రభు దుష్టాత్మలు యేసు నామములో గద్దించబడునుగాక. దేవాని బలమైన అభిషేకపు ఆత్మను కుమ్మరించండి దేవా తండ్రి. ఆరాధన స్థలాలను నింపండి తండ్రి. మహిమతో, శక్తితో, బలముతో, అభిషేకముతో నింపండి. సేవకుల అభిషేకముతో నింపండి. విశ్వాసుల అభిషేకముతో నింపండి. నీలో ఆనందించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. నీ సన్నిధిని కుమ్మరించండి ప్రభువా. నీ అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభువా. దేవాత్మతో, సత్యముతో ఆరాధించినట్లుగా దీవించండి ప్రభువా. బలమైనటువంటి దేవుని సన్నిధి ఆత్మతో, అభిషేకముతో ప్రజలు నింపబడుదురుగాక. రేపటి దినపు ఆరాధన స్థలాలు నాయన, ఆయా స్థలాలు తెలుగు రాష్ట్రాల్లోనూ మా దేశంలోను ఆరాధన స్థలాలు దేవుని ఆత్మాభిషేకముతో నింపబడునుగాక. సేవకులు దేవుని ఆత్మాభిషేకముతో నింపబడుదురుగాక. దేవుని బిడ్డలు దేవుని ఆత్మాభిషేకముతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ సన్నిధి అభిషేకం మమ్మల్ని నింపునుగాక. బలమైన అభిషేకపు ఆత్మ నింపునుగాక. దైవ సన్నిధి నింపునుగాక. దైవ అభిషేకము నింపునుగాక. పాటలు పాడే అభిషేకముతో నింపబడుదురుగాక. వాయిద్యాలు వాయించే అభిషేకముతో నింపబడుదురుగాక. వాక్యం ప్రకటించే అభిషేకముతో నింపబడుదురుగాక. ఆత్మల రక్షణ కొరకు ప్రభువా అనేకులు తండ్రి నీ సన్నిధి ఆత్మతో నింపబడుదురుగాక. నీ అభిషేకపు ఆత్మతో నింపబడుదురుగాక. నీ అగ్నితో నింపబడుదురుగాక. పరలోకపు అగ్ని అభిషేకము నింపునుగాక. ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డ నాయన యేసు నామంలో నింపబడునుగాక. ఇప్పుడే నింపబడుదురుగాక. విడుదల కలుగునుగాక. ఆర్థిక పరమైన ఒత్తిళ్ళ నుండి విడుదల కలుగునుగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు విడుదల కలుగునుగాక. బలమైన ఆత్మాభిషేకము కుమ్మరించబడునుగాక ప్రభువా. యేసు నామముల ఆటంకాలన్నీ తొలగించబడునుగాక. గద్దించబడునుగాక. బంధించబడునుగాక. నాశనము చేయబడునుగాక. లయపరచబడునుగాక. ఇప్పుడే ప్రతి ఒత్తిడి నుండి విడుదల కలుగునుగాక. రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక. విడుదల లేని వారికి విడుదల కలుగునుగాక. స్వస్థత లేని వారికి స్వస్థత కలుగునుగాక. ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో కట్టబడుదురుగాక. శరీర సంబంధమైన దుష్ట శక్తుల నుండి విడుదల కలుగునుగాక. పిశాచి ఆత్మ నుండి విడుదల కలుగునుగాక. ప్రతి నీచమైన ఆత్మ నుండి విడుదల కలుగునుగాక. ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తులు, దైవ శక్తులు, చీకటి ఆత్మలు ఇప్పుడే ప్రభువా పారిపోవునుగాక. గద్దించబడునుగాక. అపవిత్ర ఆత్మ శక్తులన్నీ గద్దించబడునుగాక. దేవా తండ్రి నాయన మా దేశాన్ని దీవించ. బ్లెస్ ద లార్డ్. Bless every country, Lord. Bless every state. Be blessed. Every state be blessed. Every man be blessed in the name of Jesus. Every church be blessed. Every servant of God be blessed. Every believer be blessed. And each church, God, in every town, in every village, and every God, city, churches and services be blessed in the name of Jesus.
దీవించబడును గాక ప్రభువా, ఆశీర్వదించబడును గాక ప్రభువా, నీ ఆత్మతో బలపరచబడును గాక దేవా. ప్రతి విధమైనటువంటి నీచ ఆత్మలు, చీకటి ఆత్మలు గద్దించబడును గాక, అపవిత్ర ఆత్మలు గద్దించబడును గాక, అల్లరి ఆత్మలు గద్దించబడును గాక. రేపటి దినం ఆరాధన మా యొక్క ప్రభా సంఘంలోను, మా దేశంలో, మా రాష్ట్రాల్లోను, మా యొక్క జిల్లాల్లోను, మా పల్లెల్లో, మా ప్రాంతాల్లో, ఆయా స్థలాలు, ఇన్ విలేజెస్, ఇన్ సిటీస్, ఇన్ టౌన్స్, ఇన్ కంట్రీస్, ఇన్ చర్చెస్, ఎవ్రీ ఏరియా ఆఫ్ ద వర్షిప్ ప్లేస్ బీ filled with the anointing of God. Be blessed God, be blessed God. రేపటి దినం ఆరాధన స్థలాల ఆత్మతో నింపబడును గాక ప్రభువా, నీ శక్తితో నింపబడును గాక, నీ అభిషేకముతో నింపబడును గాక, నీ ఆనందముతో నింపబడును గాక, నీ విడుదలతో నింపబడును గాక, నీ బలమైన అభిషేకపు ఆత్మ ప్రతి బిడ్డను నింపును గాక. హల్లెలూయా. నీవే ఆశీర్వదించండి ప్రభువా, నీవే విడిపించండి నాయన, నీవే బలపరచండి తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందమని ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు ఆచరిస్తున్నాము తండ్రి. మా యొక్క రాష్ట్రాలు ప్రభా ఆయన దీవించండి నాయన. 29 రాష్ట్రాల్లో ఆరాధన దీవించండి. ఆయా స్థలాల్లో హింస, ఆయా స్థలాల్లో బాధ, నిందలు, అవమానాలతో ఈ సేవకుల్ని, నీ సంఘ బిడ్డల్ని నాయన ఎంతగానో బాధ పెడుతున్నటువంటి దుష్ట శక్తుల నుండి విడిపించండి, చీకటి ఆత్మల నుండి విడిపించండి దేవా. హింసాత్మ శక్తులను గద్దించండి, మతపరమైన శక్తులను గద్దించండి, దుష్టాత్మలు గద్దించండి, చీకటి ఆత్మలు గద్దించండి, అపవిత్ర ఆత్మలు గద్దించండి దేవ. తెలుగు రాష్ట్రాల్లో నాయన, కర్ణాటకలోనూ అక్కడక్కడ జరుగుతున్నటువంటి హింస నాయన, దానంతటి నుండి విడిపించండి దేవ. సేవకుల్ని, సంఘాలను, పరిచర్యలను దీవించండి. ఎవరు కూడా ప్రభా, సేవకులు కూడా ప్రభా జాగ్రత్తగా ఉండకుండా నాయన ప్రభా, స్వార్థంగా ఉండకుండా దేవా, లోక సంబంధమైన, శరీర సంబంధమైన మనసుతో సేవ చేయకుండా నాయన, వారి ఆత్మలు సేవ చేయటానికి, పరిశుద్ధాత్మతో నింపబడి సేవ చేయటానికి నీవు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బ్లెస్ దెమ్ లార్డ్. ఇప్పుడే ప్రభువా, ఏ ఆత్మ అయితే విడుదల లేకుండా ఉందో ఆత్మ విడుదల పొందును గాక, స్వస్థత పొందును గాక, రక్షణ పొందును గాక, పాపము నుండి విడుదల పొందును గాక, శాపము నుండి విడుదల పొందును గాక, అపవిత్రమైన శక్తుల నుండి విడుదల పొందును గాక యేసు నామములో. హల్లెలూయా. అద్భుతాలు చేయండి ప్రభువా, దీవించి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి, ప్రార్థించి, ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఓకే, ఇదను కూడా ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. సో ఆ తర్వాత ఈ యొక్క మైక్ కొంచెం ఇంకా ఎక్కువగా పని చేయట్లేదు కాబట్టి, ఓకే పని చేస్తుందా? ఓకే. సో ఇదను కూడా మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఓకే ఆయన వాక్యంలో నుండి మనతో మాట్లాడినట్లుగా మన హృదయాల్ని, మన అంతరంగాల్ని తన సత్యముతో, తన యొక్క వాక్యంతో నింపునట్లుగా ఇదను కూడా మనం వాక్యాన్ని చదువుకున్నాం. వాక్యాన్ని చదువుతూ ఉండగా మనం దేవుని యొక్క లేఖన భాగాల్ని బాగా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ప్రతిరోజు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన యొక్క పునరుద్ధానం అయిన తర్వాత ఆయన అనేకులు ప్రత్యక్షం అవటాన్ని గురించి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. సో ఈ దినం కూడా యేసుక్రీస్తు వారు లేఖనాల్లో నన్ను గూర్చి రాయబడినటువంటివన్నీ నెరవేర్చబడినట్లుగా ఇలాగూ జరుగుతూ ఉన్నది అని చెప్పాడు. సో లేఖనాల్లో, ఖురాన్లో లేదు, మరి రామాయణంలో, పురాణాల్లో, ఋగ్వేదాల్లో, ఈ భారతదేశం యొక్క గ్రంథాల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. ఎక్కడ రాయబడలేదు. ఒకవేళ ఏమైనా ఉన్నాయి అంటే బైబిల్ గ్రంథం అనుసరించి రాసింది అంతే. యేసు ప్రభు చెబుతుంది ఏంటంటే ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ, ఇంకా మోషే రాసినటువంటి గ్రంథాలు ఇవే ఆది కాండం నుండి కూడా. సో ఆ గ్రంథాల్లో నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరు నిమిత్తముగా అని యేసుక్రీస్తు వారు పునరుద్ధరణైన తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయం 44 వచ్చిన దగ్గర నుండి చివరి వచ్చిన వరి చదవండి. అద్భుతమైన విషయాలు. నిన్నటి దినం లూకాసు వార్త 1వ అధ్యాయం మొత్తం నేను చదివించాను. మొత్తం అంటే చాలా వాక్యాలు మనం చదువుకున్న అద్భుతమైన విషయాలు.
యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్ని లూకా ఎత్తి రాశాడు. అలాగనే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్ని మరి మత్తయి ఎత్తి రాశాడు, యోహాను గారు ఎత్తి రాశాడు. అలాగా ప్రతి ఒక్కరు కూడా రాసుకుంటూ వచ్చారు ఆయన చెప్పినటువంటి మాటల్ని. అంతేగాని వాళ్ళంతటి వాళ్ళు రాయలేదు. సో అవే మనం చదువుకుంటూ ఉన్నాం ప్రతిరోజు కూడా. యేసుక్రీస్తు చెప్పిందే చెప్పాలి, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు. యేసు ప్రభు ఏది చెప్పాడో అదే చెబుతున్న రోజు నేను. వినండి, గలిబిలి చెందొద్దు, బైబిల్ చదవండి, వాక్యం చదవండి. యేసు ప్రభు ఏం చెబుతున్నాడు వినండి జాగ్రత్త. లేఖనాల్లో నన్ను గురించి రాయబడినటువంటివన్నీ నెరవేర్చబడాలి అని చెబుతున్నాడు యేసు ప్రభు. అలాగే నెరవేరింది. ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్ వాట్ హ్యావ్ డన్ ఆర్ రిటన్ ఇన్ ద బైబిల్ ఆర్ ఇన్ prophets, the books of prophets and the books of Moses and the books of Psalms. Praise the Lord. In every psalm, in every book, in every law written about Jesus Christ, it was fulfilled. To be fulfilled, it is happening. Jesus ఏదైతే రాయబడిందో అదే జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. ఆయనకి జరిగినవన్నీ కూడా కీర్తన గ్రంథాల్లో రాయబడింది, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది, మోషే ధర్మశాస్త్రం రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి పిల్లారా. చాలా వాక్యాలు నేను చూపించగలను, అన్ని వాక్యాలు చూపించడానికి లేను. ప్రతిరోజు ప్రత్యేకంగా కొన్ని వాక్యాలు మాత్రమే మనం చదువుతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెబుతూ ఉన్నారు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో. దాన్ని కూడా ఇదను ఒకసారి మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 వచ్చిన దగ్గర నుండి మనం కొన్ని వాక్యాలు చదువుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఈ యొక్క 2వ అధ్యాయం మొత్తం కూడా రాయబడి ఉంది. నేను మీకు చదివించాను ఈ వాక్యాన్ని. ఆయన మళ్ళీ ఒకసారి 14 వచ్చి చదువుతూ ఇంకా మన కొన్ని వచనాలు చదువుకున్నాం. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. ఓకే, వర్స్ 14. By cancelling the record of debt that stood against us with its legal demands. Wow, the legal demands. This he set aside, nailing it to the cross. He disarmed the rulers and authorities and put them to open shame by trampling over them in him. యేసు క్రీస్తులో నెరవేరిన ఏదైనా కానీ ఎక్కడో గ్రంథాల్లో రాయబడి ఎక్కడో పురాణాల్లో రాయబడి కాదు పిల్లరా. యేసు క్రీస్తులో నెరవేరిన ఏంటి? దైవ గ్రంథంలో రాయబడింది. ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు రాయబడి అన్నీ కూడా యేసు క్రీస్తులో నెరవేరినవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరెవరో ఏదేదో చెబుతూ ఉంటున్నారు ఈ దినాల్లో. ఒట్టిదన్నీ నమ్మొద్దు. రాయబడి ఉంటే రాయబడి ఉన్నాయి. అవి బైబిల్ గ్రంథాన్ని కాపీ కొట్టి రాయబడి అంతే.
కొన్ని వేల సంవత్సరాలని చెప్పొచ్చు వాళ్ళు. యేసు ప్రభు చెప్పలేదు కదా నా గురించి పురాణాల్లో ఉంటుంది, నా మరి అవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసారని చెప్పారు కదా. ఋగ్వేదాల్లో రాయబడి ఉంది, పురాణాల్లో రాయబడి ఉంది, ఖురాన్లో రాయబడి ఉంది అని యేసు ప్రభు చెప్పలేదు కదా. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే లూకా సువార్త 24వ అధ్యాయము 44 వచ్చిన, Luke chapter 24 verse 44 through some verses. Jesus said, "It is written in the books of law, or Moses, or Psalms, and in prophets." All the books అన్నీ కూడా యేసయ్య గురించి రాయబడిన. అంటే వాటిలో ఉన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. వాటిల్లో వెతకండి. వాటిలో అందరు యేసు ప్రభుని వెతుకుతుంటే మనం వెతుకుతున్నాం ఈ దినాల్లో. రాను దిగజారిపోతున్నారు. ఆత్మ సంబంధంగా ప్రారంభించి శరీర సంబంధంగా ముగిస్తూ ఉన్నారు. రాను మనం యేసయ్య రూపంలోనికి మలచబడాలి, కానీ మన లోక సంబంధమైనటువంటి రూపాల్లోనికి మలచబడద్దు. శరీర కార్యాలను ఎక్కువగా ఎక్స్పోజ్ చేయొద్దు. ఆత్మ సంబంధమైన కార్యాలను ఎక్స్పోజ్ చేయాలి. ఆత్మీయులుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలంగా ఉండాలి. దేవుని బిడ్డలంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వావ్, అద్భుతమైన మాటలు కదా. చాలా అద్భుతమైన మాటలండి ఇవి. చాలా అద్భుతమైన మాటలు. He disarmed the rulers and authorities and put them to open shame by trampling over them in him. యేసు క్రీస్తులో అని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇయ్యకుడి. Therefore let no one pass judgment on you in questions of food and drink, or with regard to a festival, or a new moon, or a Sabbath. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. నిజ స్వరూపము క్రీస్తులో ఉంది పిల్లారా. There are a shadow of the things to come, but the substance belongs to Christ. Substance belongs to Christ. Substance belongs to Christ. దేవుని స్తోత్రం. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగు చెట్లా ఉండాలి. ఈ దినాల్లో చాలామంది నేను కొన్ని గమనిస్తున్నాను. ఈ దినాల్లో పెద్ద పెద్ద సేవకులు, గొప్ప గొప్ప సేవకులు ఉప్పొంగుతూ ఉన్నారు. క్రీస్తులో కాదు, శరీరములో, తమ జ్ఞానములో, తమ యొక్క శక్తిలో, తమ యొక్క ఆర్భాటాల్లో, తమ యొక్క శరీర సంబంధమైన భోగేచ్ఛల్లో అతిశయపడుతూ ఉన్నారు. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీ బహుమానం ఎవడు అపహరించనీయకుండా చూసుకోండి, జాగ్రత్త. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కేళ్ల చేతను నరమల చేతను పోషించబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచూ ఉన్నది. లెట్ నో వన్ డిస్క్వాలిఫై యూ. లెట్ నో వన్ డిస్క్వాలిఫై యూ. ఇన్సిస్టింగ్ ఆన్ asceticism, wow, and worship of angels, going on in detail about visions. విజన్స్ చెబుతూ ఉంటారు. నాకు ఇది దర్శనం వచ్చింది, నాకు ఇది అనిపిస్తూ ఉంది, నేను ఇది చూశాను, చూస్తా ఉన్నాను, చూస్తాను కూడా అని అంటారు. జాగ్రత్త.
ఇలాంటి తప్పుడు బోధకులు, తప్పుడు వ్యవహారాలు చేసేటువంటి తప్పుడు సిద్ధాంతాలు బోధించే దుష్టుని యొక్క అనుచరులు, వారి యొక్క బోధకులకి దూరంగా ఉండండి. అదే చెబుతుంది వాక్యం. చివరి దినాల్లో, అంత్య దినాల్లో puffed up without reason by his sensuous mind. శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరింపనీకుడి. And not holding fast to the head, from whom the whole body nourished and knit together through its joints and ligaments grows with a growth that is from God. దేవుని నుండి వచ్చేటువంటి శిరస్సును, ఆ శిరస్సు మానవ సర్వ శరీరము కేళ్ల చేతను నరముల చేతను పోషించబడి అతుకబడినదై దేవుని వలన కలుగు అభివృద్ధితో అభివృద్ధి పొందుతూ ఉన్నది. దేవుని వలన కలుగు అభివృద్ధితో అభివృద్ధి పొందాలి. శిరస్సును హత్తుకోవాలి అనగా క్రీస్తును హత్తుకోవాలి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుడి చేత నశించిపోవును. అటువి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను, జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములు ఏమాత్రమును ఎన్నిక చేయబడవు. సో ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. రేపటి దినం జరగబోయేటువంటి చర్చి ఆరాధనలో జాగ్రత్తగా ఉండండి. తప్పుడు బోధించేటువంటి బోధకులకు దూరంగా ఉండండి. ఆమేన్. క్రీస్తుని కాకుండా వేరే క్రీస్తుని బోధిస్తే, వేరే వ్యక్తులను బోధిస్తే, వేరే సిద్ధాంతాన్ని బోధిస్తే, ఆచారాలను బోధిస్తే జాగ్రత్త. యేసయ్యను హత్తుకోకుండా మిమ్మల్ని ఏదైనా కానీ వేరు చేయడానికి ప్రయత్నం చేస్తుందేమో జాగ్రత్తగా ఆలోచన చేయండి. వాక్యాన్ని హత్తుకండి. వాక్యంలో ఉందో లేదో చూడండి. ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నామో లేదో చూడండి. దేవునిలో అతకబడుతున్నామో లేదో చూడండి. అంటకట్టబడుతున్నామో లేదో చూడండి. ప్రభువుకి మన జీవితాలు అర్పించుదాం. మన కుటుంబాన్ని, మన హృదయాలు, మన అంతరంగాన్ని దేవునికి అర్పించాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాట నాయన మా హృదయాల్లో, మా జీవితాల్లో పనిచేయనట్లుగా దీవించండి. నీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు మమ్మల్ని వాడుకొనమని ఈ సమయదినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి దుష్టాత్మ, చీకటాత్మను గద్దిస్తూ రేపటి దినం ఆరాధనలో నీ సన్నిధిని తోడుగుంచి నడిపించి బలపరచమని. Bless God our churches and services and worship timings and places, everything be blessed. Let everyone, Lord, glorify your holy name. ప్రతి ఒక్కరూ నీ నామాన్ని మహిమపరచుదుం గాక. యేసయ్య నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాస కాపుదల భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. The love of God, grace of our Lord Jesus Christ and Holy Spirit and peace and comfort be with us and with you all until the second coming of our Lord Jesus Christ. In Jesus' name. Praise the Lord. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. రేపటిదినం ఆదివారం సంఘంలో చర్చిలో మనం తిరిగి కలిసినంత వరకు ప్రభు కృప మన తోడై నడిపించింది కాక. రేపటి దినం 9 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుంది. సో దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి సంఘస్థులు.
మీ సంఘాలకు మీరు వెళ్ళండి. మీ సంఘాల్లో ఏ టైం అయితే ఉందో ఆ టైమింగ్ మీరు పాటించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇదేనో కూడా మరి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తున్నాం. సో మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృపలో మనం ఎదుగుతూ ఉందాక. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గుడ్ నైట్ అండ్ గుడ్ డే. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.